కొనసాగుతోంది. ముఖ్యంగా పలు పార్లమెంటు అలాగే అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఆశావహులు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. సీఎంఓకు మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి చేరుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీల మార్పులపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎం జగన్ నుంచి పిలుపొచ్చింది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి సీఎం జగన్ ను కలిశారు. మరోవైపు కనిగిరి, మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జీల మార్పుపైన సీఎం జగన్ చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సీఎం జగన్ ను కలవడం జరిగింది. ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పేరు ఖరారు చేసినట్టుగా సమాచారం. వైసీపీ 4వ జాబితా కసరత్తు ప్రస్తుతం కొనసాగుతోంది. ముఖ్యంగా పలు పార్లమెంటు అలాగే అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మరొక వైపు ఆశావహులందరూ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ సీఎంఓ నుంచి మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, వాట్ యు? థ్యాంక్ యూ నళిని. వైసీపీలో ఉత్కంఠ కొనసాగుతుంది. 4వ జాబితాకు సంబంధించిన కసరత్తు మీద అటువైపు పార్టీ పెద్దలు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇదే కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే ఉదయం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. మధ్యాహ్నం నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఇవాళ క్యాంపు కార్యాలయానికి వస్తూ ఉన్నారు. సీఎంఓ నుంచి పిలుపు మేరకు పలువురు పల్నాడు జిల్లాకు సంబంధించిన అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన మార్పుల కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధానంగా కనిగిరి అదేవిధంగా మార్కాపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించి కొంత కసరత్తు కొనసాగుతూ ఉంది. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఎటువైపు పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి మార్పుకు సంబంధించి కూడా నిన్న కూడా కసరత్తు జరిగింది. ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి అభ్యర్థిని ఎవరిని పెట్టాలనేది కృష్ణదేవరాయలనే కొనసాగించాలని పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి అదేవిధంగా పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. వేరే అభ్యర్థి కంటే కూడా ఇప్పుడున్న కృష్ణదేవరాయలను కొనసాగించాలని. అదే హైకమాండ్ దీని మీద తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాకు సంబంధించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కూడా మరొకసారి ఇవాళ 2వ దఫా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పార్టీ పెద్దలతోటి ఆయన మాట్లాడడం జరిగింది. మరొకవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించిన సెగ్మెంట్లపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మార్కాపురంలో ఇప్పటికే జంకే వెంకటరెడ్డికి ఇవ్వాలి అని పార్టీ నిర్ణయించింది. అయితే ఇవాళ నాగార్జున రెడ్డికి పిలుపు వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రితోటి కలిసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి మార్కాపురంలో అభ్యర్థికి సంబంధించి తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. సో పరిశీలన చేస్తున్నారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ కూడా వచ్చారు క్యాంపు కార్యాలయానికి. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కూడా వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటువైపు పలువురు మంత్రులు కూడా ఇవాళ క్యాంపు కార్యాలయంలో చాలాసేపు సీనియర్ నాయకులతో మాట్లాడారు. అంబటి రాంబాబు అదేవిధంగా విడుదల రజనీ వచ్చారు, జోగి రమేష్. ఇవాళ పలువురు ఎమ్మెల్యేలు పలువురు నాయకులు క్యాంపు కార్యాలయానికి రావడము ఈ కసరత్తులో వాళ్ళకి సంబంధించి మాట్లాడడం అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకుంటారు నియోజకవర్గాలకు సంబంధించి అనేది ఉత్కంఠత పార్టీ వర్గాల్లో ఉంది. బహుశా ఇవాళ దీనికి సంబంధించిన జాబితా విడుదల చేసే అవకాశం లేదు. ఇవాళ సాయంత్రం ఒక 6 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటన ఉంది. తన సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి ఆయన పాల్గొననున్నారు. సో రేపు చూసుకున్నట్లయితే అంబేద్కర్ స్టాట్యూకి సంబంధించిన కీలకమైన కసరత్తులు అటువైపు పార్టీ ఇటువైపు ప్రభుత్వం కూడా లీనమై ఉన్నారు. సో ఈ క్రమంలో ఇవాళ కసరత్తు అయితే కొంత కొనసాగించనున్నారు. అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్లకు నియోజకవర్గాలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అదేవిధంగా సిట్టింగ్ నాయకులను ఎమ్మెల్యేలను పిలిచి సీఎంఓలో కీలకమైన నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రితో కూడా ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇవాళ కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బహుశా ఏ నియోజకవర్గాల్లో కొంత మార్పులు చేస్తారనేది తుది జాబితా వేళ ప్రకటించినప్పటికీ మొత్తం మీద అయితే క్యాంపు కార్యాలయం వచ్చే నాయకులతో అయితే సందడిగా నెలకొని ఉంది. నళిని. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.